హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'నైరా అండ్ మామ్'. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నైరా బర్త్‌డే వీడియో. సో, మేము ముందు రోజే గిఫ్ట్స్ అన్ని ప్యాక్ చేపిచ్చేసాము. తను ఏవైతే రెగ్యులర్‌గా ఇష్టపడుతుందో మేము అవే ప్యాక్ చేపించాము. సో, నైట్ 12:00కి మేము కేక్ కట్ చేసాము. తమ్ముడు అండ్ తన ఫ్రెండ్స్ కేక్ తీసుకొనొచ్చారు. మాకు సర్ప్రైజ్, నైరాకి కూడా సర్ప్రైజ్ అనమాట. పాప కూడా 12:00 వరకు పడుకోలేదు. కేక్ కట్ చేసాకే పడుకుందాం అన్నట్టు తను 12:00 వరకు మేలుకతోనే ఉన్నిందనమాట. సో, నెక్స్ట్ డే మార్నింగే పాపకి ఆయిల్ పెట్టేసి హెడ్ బాత్ చేపిచ్చేసాము. అవన్నీ రెగ్యులర్ థింగ్స్ కదా! అండ్ సహనం అయిపోగానే ఆమె డైరెక్ట్ దేవుడి దగ్గరికెళ్ళిపోయింది. ఎందుకంటే తనకి దేవుడు అండ్ బొట్టు ఇవన్నీ చాలా ఇష్టం. అండ్ దాని తర్వాత నైరాకి మేము ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చాము. సో, మేమింకా డెకరేషన్ స్టార్ట్ చేసేసుకున్నాము. మేమొక థీమ్ అనుకున్నాము. సో, దానికి రిలేటెడ్ స్టఫ్ అంతా రెడీగా పెట్టేసుకున్నాము. అండ్ మేము ప్రతిసారి లైక్ చెక్ చేసుకుంటున్నాము. మేమనుకున్న డెకరేషన్ అవన్నీ వస్తున్నాయా లేదా అంటూ ర్యాండమ్‌గా చెక్ చేస్తూ రిపీటెడ్‌గా చూస్తూ మేమవంతా డెకరేషన్ చేశాము. సో, ఇంకా అంతా మేము ప్రాపర్‌గా సెట్ చేసుకున్న తర్వాత డెకరేషన్ అనేది మేము వాల్ పైన చేసేస్తున్నాము. సో, ఏంటంటే బెలూన్స్ ఇవన్నీ అంతా ఓకే. బట్ వాల్‌కి స్టిక్ చేసేటప్పుడు మాత్రం చాలా ప్రాబ్లమ్ అయింది. అస్సలు స్టిక్ అవ్వట్లేదు బెలూన్స్. మేము అన్నీ ట్రై చేసాము. మేము పెడుతూనే ఉన్నాం. అవి పడిపోతూనే ఉన్నాయి. సో, మాకు చాలా టైం పట్టింది. మొత్తం కంప్లీట్ థీమ్ అంతా సెట్ చేసే వరకు. సో, ఇదొచ్చేసి ఫైనల్ లుక్ అనమాట. మేమనుకుంది రెయిన్‌బో థీమ్ అండ్ పాప రూమ్‌లో గూడా మా క్లౌడ్స్ అవన్నీ ఆల్‌మోస్ట్ మా డెకరేషన్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయాయి. సో, కేక్ కూడా రెయిన్‌బో థీమ్‌కి రిలేటెడ్ లాగానే చేంజ్ చేసాము. అండ్ కొంచెం పాపకి కొన్ని ఫోటోస్ తీసాము.
సో, ఇంకా బర్త్‌డే అంతా అయిపోయాక పాపకి తనకి మేము ప్రెజెంట్ చేసిన సర్ప్రైజ్ గిఫ్ట్స్ తనతోనే ఓపెన్ చేపిచ్చాము. అండ్ తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఈవెన్ అది గూడా మీరు చూడొచ్చు. And yeah, so please like, share and subscribe to our channel, Naira and Mo. ఇలానే ఇంకా ఇంకా వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. థాంక్ యూ.